మూసిరు, సగం మంది కొంగుతోటి మూసిరు. దీని 2 నిమిషాలు ఏం కాదు. రోజు ఈడుంటున్న వాళ్ళు ఎంత కష్టపడుతారో అర్థం చేసుకోవాలి. జై శ్రీరామ్ అంటలేరు కాదా? పక్కన పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిందే, గట్టిగా చెప్పురి జై శ్రీరామ్. మీరు గిట్లున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గట్ల అంటున్నాడు. కాంగ్రెస్ అంటేనే తుర్కోళ్ళు అంటారు, తుర్కోళ్ళు అంటేనే కాంగ్రెస్ అంటారు. మరి మనం ఎటు ఉండాలి? మనం ఎటు ఉండాలి? గట్టిగా చెప్పు, ఎటు ఉండాలి? ఎటు ఉండాలి? గడున్న లాడికెళ్ళి వచ్చిరా? గట్టిగా చెప్పు, చేతులు లేపి జై శ్రీరామ్, జై శ్రీరామ్. కిషన్ రెడ్డి సార్కి ఇంకా అద్దాలు రాలేదు, చూస్తున్నాడు. ఎవరు అంటారు ఎవరు అంటలేరో చూస్తున్నాడు. అవేదో తుమ్ము పడకుండా పెట్టుకున్న అద్దాలు అంట సార్ చెప్తున్నాడు. ఇంకా అనంలో రేపు మళ్ళీ సార్ దగ్గరికి వస్తే పని కాదు. పని కావాలంటే ఏమనాలి? ఏమనాలి? నీకు వద్దా పని? ఏ విక్రమ్ రెడ్డి చేతులు కట్టుకొని నిలిచినావు? గట్టిగా చెప్పు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అక్క ఏంది వచ్చినాయి ఇందిరా మిల్లు? మంచిగా మడిగల మీద కూర్చొని సపోర్ట్ చేస్తాను. వచ్చినా ఇందిరా మిల్లు? డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? 2 రోజులు అయింది. నేను అబద్ధం చెప్తాను, నిజం చెప్తామని వచ్చిన. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిండు నా పార్లమెంట్కి. ఏడుకోతుంది కాన్వాయ్ అని మెల్లగా వెనుకపోయినా నేను. మా కొల్లూరులో డబుల్ బెడ్రూమ్లు కట్టించారు. కొల్లూరులో కట్టించిన డబుల్ బెడ్రూమ్లో 10,000 మంది జూబ్లీ హిల్స్ ఓటర్స్ ఉన్నారంట. ఎవరున్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ వచ్చిండు. ఏం చెప్తాడో చూద్దామని పనులను పంపిస్తే మెల్లమెల్లగా జేబులలో చేతులు పెట్టుకుంటూ పోయిండంట. ఇందాక సత్యకుమార్ గారు చెప్పినట్టు జేబులు కొట్టిండా తెలియదు, జేబులలో కవర్ పెట్టిండా కూడా నాకు తెలియదు. నిన్న హరీష్ రావు గారు పోయినట్ట. ఆత్మీయ సమ్మేళనం అని బోర్డు పెట్టింది. జూబ్లీ హిల్స్ లో ఇల్లు కట్టడం చేత కాలేదు. మా మెదక్ జిల్లాలో కొల్లూరులో కట్టి మా వాళ్ళ కోసం కట్టిన ఇళ్ళని ఆపద మొక్కుల కోసం తెచ్చి జూబ్లీ హిల్స్ వాళ్ళకి తెచ్చాడు, ఇల్లు ఇచ్చారు. ఎవరికి వేయాలి ఓటు? మరి రేపు వాళ్ళు మెదకోళ్ళకే వేస్తామని చెప్పి వాపసు పంపించి ఇంత పోపు పెట్టి పంపించారు. అందుకని ఒకసారి మీరు ఆలోచించాలి. భారత్ మాతాకి. నాకు గొంతు నొప్పింది కాబట్టి నేను మాట్లాడేది లేదు, మన మంత్రివర్యులు మాట్లాడతారు. 2 నిమిషాలు స్లోగన్స్ గట్టిగా చెప్తే నేను మరి కిషన్ రెడ్డి గారికి ఇస్తాను, లేకపోతే లేదు. భారత్ మాతాకి. అందరు చేతులేమి చెప్పేదాకా నినాదాలు తప్పితే ఏముండదు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. అక్క ఏమైంది? చల్లబడ్డదా? కిషన్ రెడ్డి సార్ బొమ్మ కూడా పెడతాడు. గట్టిగా చెప్పు కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఇంతే వెంకటరావు గారు. అందుకనే బోరబండల శివాజీ విగ్రహం పెట్టిరు మనోళ్ళు. ఏం పెట్టిరు? ఏం పెట్టిరు? ఉన్నదా ఇప్పుడు బోరబండల శివాజీ విగ్రహం? ఏమైంది? పొద్దుగలకల్ని ఎత్తుకుపోయారు. ఏం చేయాలి మరి? ఎత్తుకపోయినా ఏం చేయాలి? సమాధి కట్టాలా? కడతామా? నేను పోయి రాళ్ళు ఇటుకలు ఇమ్మంటలేను మిమ్మల్ని. దేంతో కట్టాలి? ఎన్నడున్నాయి ఎలక్షన్లు? ఎన్నడున్నాయి ఎలక్షన్లు? ఎంత? లంకాల దీపక్ రెడ్డి ఓటు సీరియల్ నెంబర్ ఎంత? సీరియల్ నెంబర్ ఎంత? బ్యాలెట్ పేపర్ లో ఈవీఎం మిషన్ లో లంకాల దీపక్ రెడ్డి గారి గుర్తు సీరియల్ నెంబర్ 1. ఏంది మన గుర్తు? ఏంది మన గుర్తు? ఏంది మన గుర్తు? కమలం గుర్తు. కమలం గుర్తు ఓటేసి గెలిపిస్తే రేపు లంకాల దీపక్ రెడ్డి గారు గెలిస్తే బోరమండల శివాజీ విగ్రహం వస్తుంది. లేకపోతే ఏమొస్తుంది? ఏమొస్తుంది? ఎంఐఎం పార్టీ పాలన వస్తుంది. ఎంత ధైర్యం ఉంటే బోరమండల శివాజీ విగ్రహం పెడితే 24 గంటల్లో శివాజీ విగ్రహం అక్కడి నుంచి మాయమైందో ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసం పనిచేస్తుందో ఒకసారి ఆలోచించాలి. సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతుండు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటని మాట్లాడుతుండు. అయ్యా రేవంత్ రెడ్డి, 2004లో మీ కాంగ్రెస్ పార్టీ దూతలు టీఆర్ఎస్ పార్టీ
చంద్రశేఖర్ రావు ఇంటికి పోయి పొత్తు పెట్టుకున్న పార్టీ ఎవరు? 2004లో పొత్తు పెట్టుకొని ఢిల్లీలో గల్లీలో మంత్రి పదవులు ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ తప్పితే భారతీయ జనతా పార్టీ కాదు. అందుకని భారతీయ జనతా పార్టీ బీజేపీ ఎప్పుడు కూడా ఒకటి కావు. ఒకటైతే టిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటైతే తప్ప ఇంకొకటి కాదు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఎంఐఎం పార్టీ శాసనసభాపక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ రోజు కేసీఆర్ ను పొగట్టేటోడు, రోజు కేటీఆర్ ను పొగట్టేటోడు. పార్టీలు ఫిరాయించడం, ప్లేట్లు మార్చడం ఎంఐఎం పార్టీకి తెలిసినంత ఎవరికి తెలియదు. టిఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇవాళ ఏడున్నారు అన్నదమ్ములు ఇద్దరు, ఏడున్నారు కాంగ్రెస్ ముఖ్యమంత్రితో కలిసి ఊరేగుతున్నారు. అందుకని ఒక్కసారి ఆలోచించాలి మీరు. మూసీ నదికి అవతలున్న ఎంఐఎం పార్టీ మెల్లగా మెల్లగా ఈ భాగ్యనగరాన్ని కబ్జా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ భాగ్యనగరాన్ని కాపాడుతుంది, ఇక్కడ ఉన్న ప్రజలని కాపాడుతుంది. కాబట్టి ఒక్కసారి మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఎవరికి వేయాలి ఓటు? ఎవరికి వేయాలి? भाई कुछ तो बोलो, आप बोले तो थोड़ा अच्छा दिखता। ఎవరికి వేయాలి ఓటు? ఎవరికి వేయాలి ఓటు? ఎవరికి వేయాలి ఓటు? మీరు ఇట్లే మౌనంగా ఉన్నారనుకోండి, ఒక మేధావి మౌనంగా ఉంటే ఈ దేశం 20 ఏళ్ళు వెనుకపోయింది. మీరు మౌనంగా ఉన్నారనుకోండి, వచ్చే భాగ్యనగరం మేయర్ ఎవరైతారు? ఎంఐఎం పార్టీ. ఎంఐఎం పార్టీ గెలవాలనుకుంటే మీరు మౌనంగా ఉండదు. మనం బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, లవ్ జీవన్ హైదరాబాద్ లో ఆగాలి అంటే ఎవరు కొట్టేయాలి? ఎవరికి వేయాలి? ఎవరికి వేయాలి? ఎవరికి? నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలి. కమలం గుర్తు కోటేయాలి. లంకాల దీపక్ రెడ్డి ఓటర్ సీరియల్ నెంబర్ లో 1వ నెంబర్ మీద ఓటేయాలి. 11వ తారీఖు నాడు పొద్దున మీరు ఒక 3 మంచి పనులు చేయాలి. పొద్దుగాల 5 గంటలకే లేవాలి, మంచిగా స్నానం గీట చేసి దేవునికి దండం పెట్టాలి. మీ అమ్మా నాన్నకి, మీ ఇంట్లో పెద్దలందరికీ కాళ్ళు మొక్కి నిన్న సాయంత్రం దాకా వచ్చిన పైసలు, నిన్న సాయంత్రం దాకా వచ్చిన చిన్నవి పెద్దవి అన్ని పొద్దుగాల డ్రై చేసినకు పోయినాయి. ఇప్పుడు మనం దేవునికి దండం పెట్టి వెయ్యాల్సిన ఓటు ఎవరికంటే ఎవరికి వేయాలి? ఎవరికి వేయాలి? కమలం గుర్తు కొట్టేయాలని చెప్పి అందరికంటే ముందుగా పోయి మనం లైన్ లో నిల్చోవాలి. నిల్చోకపోతే మీ ఓటు ఎవరెత్తారో మీకే తెలియదు. మీరు ఆలస్యంగా పగలు పోదాం, సాయంత్రం 5 దాకా ఉందనుకుంటే నీ జాగ్రత్త వేరే చోటేసిపోయేందుకు దొంగ ఓట్లు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకని ఒకసారి దయచేసి ఆలోచించండి. మీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు గంగాపురం కిషన్ రెడ్డి గారు పొద్దున్న నుంచి రాత్రి దాకా సార్ మా పార్లమెంట్ లకు రండి, మీరు కేంద్ర మంత్రి అని మేము పిలిస్తే లేదు లేదు నా సికింద్రాబాద్ నియోజకవర్గమే నాకు మొదటిదని చెప్పి పొద్దుగాల నుంచి పొద్దుగల దాకా ఏడ పాదయాత్ర వేస్తాడు సార్ అంటే మీకోసమే పాదయాత్ర వేస్తాడు. ఢిల్లీకి రాజైనా ఆయన పొద్దుగాల చేస్తే పనిచేసే పని భాగ్యనగరం ప్రజల కోసం, సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజల కోసమే పనిచేస్తాడు. అందుకని అంత గొప్ప నాయకుడి నాయకత్వంలో రేపు జూబ్లీ హిల్స్ లో ఒకవేళ భారతీయ జనతా పార్టీకి ఏమైనా నష్టం జరిగితే అది మీరందరూ ఎవరికి చేసిన నష్టం అవుతుందంటే గౌరవనీయులు కిషన్ రెడ్డి గారికి చేసినటువంటి నష్టం అవుతుంది. సార్ నా లెక్క మంచోడే, నాకంటే చాలా మంచోడు, నా లెక్క మోర్లో పోడైతే కాదు. నేనైతే జబర్దస్తికి కొట్లాడతా, మీ సార్ తిట్టినా నవ్వుకుంటూనే పోతాడు. ఆయన మంచితనాన్ని మీరు ఖరాబ్ చేయొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జూబ్లీ హిల్స్ గెలవడం భారతీయ జనతా పార్టీతో పాటు గౌరవనీయులు మన సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గారికి కూడా ప్రతిష్టాత్మకం. చేద్దామా ఓటు? చేద్దామా ఓటు? కిషన్ రెడ్డి గారికి అండగా నిలబడదామా? జర నిలబడతామన్నట్టు చేతులు ఎత్తుంది. అచ్చా, కొందరికి పెరాలసిస్ వచ్చినట్టుంది, మధ్యలో చేతులు లేస్తలేనట్టుంది. గిట్లా లేపుతున్నారు, గిట్లా మంచిగా లేపుతారు చేతులు. ఏమైంది కాదు లేస్తారా చేతులు? జర గట్టిగా పిడికిలు కొట్టుకుని కమలం గుర్తుకే, కమలం
శివాజీకి వారసులం, రాణి రుద్రమలకి వారసులం, సమ్మక్క సారలమ్మలకి వారసులం. తుపాకులు పట్టుకొని కాశీ ప్రజలు సైన్యం వస్తే షాటర్లు షీపీర్లు కారం పొడి పట్టి కొట్టిన మా అక్క చెల్లెళ్ళు ఎంతసేపు ఆ కంపు వాసనకి కొవ్వులడ్డం పెట్టుకుంటారు తప్ప మాట్లాడతలేరు. ఈ కంపు వాసనకి శాశ్వత పరిష్కారం రావాలంటే ఒక్కసారి జూబ్లీ హిల్స్ లో 10 ఏళ్ళు పనిచేసినటువంటి టిఆర్ఎస్ కి కర్రు కాల్చి వాత పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. టిఆర్ఎస్ కోటేస్తే మూసీ నదిలో వేసినట్టే అవుతుంది. నాకు గల్లీలో లేదు పార్టీ, ఢిల్లీలో లేదు పార్టీ. ఏమైతుంది? కేటీఆర్ కోటేస్తే ఏమైతుంది? మూసీ నదిలో వేసినట్టు అవుతుంది. అందుకని దయచేసి ఒకసారి ఆలోచించండి. కేటీఆర్ ఏమన్నా యువరాజ్ ఏమన్నా రాజవుతాడా? రేపు జూబ్లీ హిల్స్ గెలిస్తే అవుతాడా? టిఆర్ఎస్ గెలిచిన వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ ఉన్నారు, ఎంతమంది కాంగ్రెస్ లో పోయినారు అడిగితే కేటీఆర్ కు తెలియదు, పోయిన వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే పొద్దుకు ఒక పార్టీ, పొద్దుగాల ఒక పార్టీ వాళ్ళది. 2014 నుంచి కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళు టిఆర్ఎస్ లకు పోయినరు, టిఆర్ఎస్ లో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ లకు పోయినరు. కానీ ఒక్కడు గెలిచినా, ఇద్దరు గెలిచినా, ముగ్గురు గెలిచినా దేశం కోసం, ధర్మం కోసం నిలబడ్డ ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి దయచేసి మళ్ళొకసారి మీకు అవకాశం వచ్చింది. మన సంఖ్యని శాసనసభలో పెంచడానికి ఒక అవకాశం వచ్చింది. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తా. పోయిన తాప బీహార్ ఎలక్షన్లు అయినప్పుడు నవంబర్ 7వ తారీఖు రోజు మా దుబ్బాకకు బై ఎలక్షన్ అయింది. 2020 నవంబర్ 7వ తారీఖు రోజు వచ్చిర్రా మీరు దుబ్బాకకి? వచ్చిర్రా? ఎవరిని గెలిపించారు? కమలం గుర్తులు గెలిపించారు. బీహార్ ఎన్నికలతోటి నవంబర్ అనేది బీజేపీకి సెంటిమెంట్. నవంబర్ లో 2020లో బై ఎలక్షన్ అయితే దుబ్బాక నుంచి రఘునందన్ రావు గెలిపించారు. అదే తెలంగాణ ప్రజలు నవంబర్ 2021 లో హుజూరాబాద్ కు బై ఎలక్షన్ అయితే ఈటెల రాజేందర్ గారిని గెలిపించారు. గెలిచినవా? కాబట్టి నవంబర్ లో బై ఎలక్షన్ వస్తే ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? ఇవాళ కూడా బీహార్ తోటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ వచ్చింది. ఎవరు గెలవాలి? ఎందుకంటే దుబ్బాకలో నేను గెలిచిన తర్వాత జిహెచ్ఎంసీలో భారతీయ జనతా పార్టీ ఎంతమంది గెలిచినాం? 48 మంది కార్పొరేటర్లు గెలిచారు. రేపు మళ్ళా డిసెంబర్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తాయి. శివాజీ విగ్రహం బోరబండలో పెట్టాలంటే బోరబండ కార్పొరేటర్ ఎవరు ఉండాలి? ఎవరు ఉండాలి? అది రేపు జరగాలి, మనం గెలవాలి, మేయర్ మనం కావాలంటే ఈవేళ నవంబర్ లో జరుగుతున్న ఎన్నికలలో ఎవరు గెలవాలి? ఎవరు గెలవాలి? కాంగ్రెస్ ఎంఐఎం మధ్యన ఒక ఒప్పందం జరిగింది. ఏమని? జూబ్లీస్ లో కాంగ్రెస్ ని గెలిపిమంటే ఎంఐఎం ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరిగి ఓటేయమని అడుగుతున్నారు, కాంగ్రెస్ ని ఇక్కడ గెలిపిమని అడుగుతున్నారు. బదులాగా కాంగ్రెస్ భాగ్యనగరం మేయర్ ని ఎవరికి ఇస్తాను ఒప్పుకుంది? ఎంఐఎంకి ఇస్తాను ఒప్పుకుంది. ఎంఐఎం మేయర్ ఏమైతారో, ఎంఐఎం నుంచి మేయర్ భాగ్యనగరానికి వస్తే ఏమైతుందో ఒక్కసారి బైన్సాలు యాడ్ చేసుకోండి. ఏమైంది బైన్సాలో? బైన్సాలో మేయర్ ఎంఐఎం పార్టీ ఆయన ఉన్నాడు. ఆయన డైరెక్ట్ చెప్తాడంట, ये गली पूरा हिंदुओं का गली है, इधर रोड नहीं डालते, क्या करने हो कर ले అంటాడు. రేపు భాగ్యనగరానికి పరిస్థితి రావాలా? రావాలా? మీ మౌనం అటువైపే దారి తీస్తుంది. అందుకని కొంచెం యాక్టివ్గా ఉండండి. ఈ 4 రోజులు గట్టిగా నిలబడదాం, గట్టిగా కొట్లాడదాం, ఇచ్చేది తీసుకోమని చెప్తాం. ఓటు మాత్రం కమలం గుర్తు కోటేయమనేటువంటి నినాదంతో ముందుకు పోవాలి. పోదామా? పోదాం. వాళ్ళందరూ చేతులు ఎత్తురి. రేవంత్ రెడ్డి కినబడేదాకా పోవాలి. సప్పుడు గట్టిగా చెప్పాలి. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అడిగేచ్చు ఇంకెళ్ళచ్చు గట్టిగా చెప్పు. జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నేను ఇందాకనే చెప్పిన అందరూ 2 చేతులు లేపేదాకా మైకు కిషన్ రెడ్డి గారికి పోవాలి. మైకు కిషన్ రెడ్డి గారికి పోవాలంటే మరి భాషలు మీరు వినాలంటే అందరూ 2 చేతులు లేపి గట్టిగా చెప్పాలి. భారత్
माता की भारत माता की नरेंद्र मोदी गारी नायकत्वम कमलम गुर्तुके ఆఖరికి రేవంత్ రెడ్డి నా పేరు యాద్ చేసిండట నిన్న పొద్దుగాల జ్వరంతో నగబట్టి రాలేదు రఘునందన్ ఈ మధ్యలో పుస్తకాలు చదువుతున్నాడు ఎవరు యాద్ చేసిండట రేవంత్ అన్న నేను నీ లెక్క గుంపు మేస్త్రి పని చేసో కోడలకు రంగేసో చేసి రాలే వకాలత్ చేసి వచ్చిన రోజు చదువుతా వకాలతే నియోజకవర్గానికి అవసరం వస్తే ఎవడు వకాలత్ చేస్తాడు రఘునందనే చేయాలి అన్యరాచరణం నాస్తి నువ్వు తప్ప నాకెవరు దిక్కు లేదంటే నేనే చేస్తా ఎందుకు చెప్పిండు రేవంత్ రెడ్డి అంటే సెక్షన్ 17A కింద కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేస్తలేవని అడిగితే రఘునందన్ పుస్తకాలు చదువుకుంటలేదని చెప్పిండంట రేవంత్ రెడ్డి అన్న నీకు రాసిచ్చిన వకీల్ సాబుకి చెప్పు సెక్షన్ 17A ఎప్పుడు అప్లై అవుతుందో ఒకసారి చదువుకోమని చెప్పు రేవంత్ రెడ్డి గారు भैया जरा कान खोल के जरा सुनो केक कट करने का काम बंद करके जरा सुनो आज आपका जन्मदिन है हमारा को मालूम है मगर जरा कानून बोलने वाला कानून आपको समझाने के लिए कोशिश कर रहा केटीआर ఈ ఫార్ములా కేసులో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన రోజు ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ ఉంది కేటీఆర్ ఆ రోజు ఆపద్ధర్మ మంత్రి తప్ప ఇంకొకటి కాదు చంద్రబాబు నాయుడు కేసులో సుప్రీం కోర్టు ఏమడిగిందంటే ఆయన ఒక ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయం కాబట్టి 17A అప్లై అవుతుందని చెప్పారు కానీ ఫార్ములా ఈ కార్ కేసులో రేవంత్ రెడ్డి ఆ రోజు కేటీఆర్ అంటే మంత్రి కాదు కేబినెట్ లేదు ఈ రాష్ట్రంలో ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ పైసలు ఈ మోరీలో కట్టాల్సిన పైసలు ఈ ట్రైన్లో కట్టాల్సిన పైసలు ఫార్ములా ఈ రేస్ కోసమని ఆ రోజు ఆయన ట్రాన్స్ఫర్ చేయమంటే నేను చేసినా అని రఘునందన్ రావు చెప్పలే అరవింద్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ చెప్పిండు అగో గా సాక్ష్యం చాలు అరవింద్ కుమార్ గారి సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకొని ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ డబ్బులని ఫార్ములా ఈ కోర్సులకి ట్రాన్స్ఫర్ చేసింది కాబట్టి కిషన్ రెడ్డి గారు కాదు ఎప్పుడు అరెస్ట్ చేస్తా అని చెప్పాల్సింది ఎవరు చెప్పాలి రవంత రెడ్డి చెప్పాలి కానీ శాతగాక కిషన్ రెడ్డి కేటీఆర్ బ్యాడ్ బాయ్స్ అంటున్నాడు బ్యాడ్ బ్రదర్స్ అంటున్నాడు నేను అంటున్నా మేము బ్యాడ్ కావచ్చు కానీ నువ్వు వాడిని బ్యాడ్ అయినవరా నీకు పిచ్చిలేసిందిరా అని చెప్పాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితం నిజంగా రేవంత్ రెడ్డిని ఎర్రగడ్డకు తీసుకుపోవాలంటే మనమందరం లంకాల దీపక్ రెడ్డి గారిని గెలిపించాలని మీ అందరికీ కూడా సవినయంగా వేడుకుంటూ ఇప్పుడు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను.